సోర్స్ కోడ్ అనేది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషలను ఉపయోగించి ప్రోగ్రామర్ వ్రాసే సూచనల సమూహం. సోర్స్ కోడ్ ద్వారా సోర్స్ కోడ్ అనేది ప్రోగ్రామర్ టెక్స్ట్ ఎడిటర్ లేదా విజువల్ ప్రోగ్రామింగ్ టూల్తో సృష్టించిన ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్లుగా అర్థం చేసుకోవచ్చు మరియు ఆపై ఫైల్ ఆబ్జెక్ట్ కోడ్లో సేవ్ చేయబడుతుంది. సాధారణంగా అవుట్పుట్ సి కంపైలర్తో సోర్స్ కోడ్ కంపైల్ చేయబడినప్పుడు ఉత్పత్తి చేయబడిన కంపైల్డ్ ఫైల్. నేను బ్రౌజర్ టూల్బార్లో పూర్తి సోర్స్ కోడ్ని ఎలా వీక్షించాలి? గూగుల్ క్రోమ్ వీక్షణ కంటే మరిన్ని సాధనాలను ఎంచుకోండి. సోర్స్ కోడ్ పూర్తి సోర్స్ కోడ్ డెవలపర్లు సూచనలతో రూపొందించబడిన సోర్స్ కోడ్ సూచనలతో రూపొందించబడింది. డెవలపర్లు కంప్యూటర్కు ఏమి చేయాలో చెప్పడానికి వ్రాస్తారు మరియు మీరు వెబ్సైట్ను సందర్శించే మొబైల్ ఫోన్ యాప్ని ఉపయోగిస్తున్నారా లేదా మీ కంప్యూటర్ డెస్క్టాప్ సోర్స్ కోడ్లో ఆపరేటింగ్ సిస్టమ్ సాధనాన్ని ఉపయోగిస్తున్నారా అనేది సాఫ్ట్వేర్ అభివృద్ధికి ప్రాథమికమైనది. సోర్స్ కోడ్ మెషిన్ కోడ్ వంటి క్లిష్టమైన రకాల కోడ్ల వలె కాకుండా చదవడం చాలా సులభం. ఉదాహరణకు సోర్స్ కోడ్ సాధారణంగా పదాలు మరియు బ్రాకెట్లు మరియు అపాస్ట్రోఫీస్ వంటి సాధారణ విరామ చిహ్నాలను కలిగి ఉంటుంది. ఇది కొత్త ప్రోగ్రామర్లు మరింత క్లిష్టంగా మారడానికి ముందు నేర్చుకోవడాన్ని సులభం చేస్తుంది. కోడ్ మరియు సోర్స్ కోడ్ మధ్య వ్యత్యాసం ఉన్న కోడ్లు. సోర్స్ కోడ్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి వ్రాసిన సూచనల సమాహారం అయితే, ఆబ్జెక్ట్ కోడ్ అనేది సోర్స్ కోడ్ యొక్క అవుట్పుట్. భాష అనేది సోర్స్ కోడ్ రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను ఉపయోగించి సృష్టించబడతాయి. సోర్స్ కోడ్ అనేది మానవులు వ్రాసిన కంప్యూటర్ కోడ్. ఇది సి++ వంటి ఉన్నత స్థాయి ప్రోగ్రామింగ్ భాషలో వ్రాయబడిన మానవులు చదవగలిగే సూచనల సమితి. ఇది చివరికి మెషిన్ రీడబుల్ బైనరీ కోడ్గా మార్చబడుతుంది. మెషిన్ కోడ్గా మీరు మెషిన్ కోడ్ ద్వారా అర్థం ఏమిటి? మెషిన్ కోడ్ మెషిన్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తారు. ఇది కంప్యూటర్ యొక్క ఎలిమెంటల్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. ఇది కంప్యూటర్ యొక్క సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా చదవబడుతుంది. సిపియు డిజిటల్ బైనరీ సంఖ్యలతో కూడి ఉంటుంది మరియు సున్నాలు మరియు వాటి యొక్క చాలా పొడవైన క్రమం వలె కనిపిస్తుంది. మెషిన్ లాంగ్వేజ్ కంప్యూటర్ యొక్క మెమరీకి ప్రత్యక్ష ప్రాప్యతను అందించడం మరియు హార్డ్వేర్ను ప్రాథమిక స్థాయిలో మార్చడానికి ప్రోగ్రామర్లను అనుమతించే రిజిస్టర్ల వంటి. మెషిన్ కోడ్ ఎందుకు ముఖ్యమైనది? సోర్స్ కోడ్ మరియు మెషిన్ కోడ్. సోర్స్ మధ్య తేడా ఏమిటి? కోడ్ మరియు మెషిన్ కోడ్. ఈ ఎగ్జిక్యూటబుల్ కోడ్ను మెషిన్ కోడ్ అని పిలుస్తారు. కాబట్టి ఈ రెండింటి మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, సోర్స్ కోడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నిర్దిష్ట కోడ్. ఇది ఎగ్జిక్యూటబుల్ కానిది కానీ మార్చడానికి ప్రామాణికమైనది అయితే, మెషిన్ కోడ్ వాస్తవ ఎగ్జిక్యూటబుల్ కోడ్. డేటా రికవరీ అనేది ఎంటర్ప్రైజ్లో అనుకోకుండా తొలగించబడిన పాడైన లేదా యాక్సెస్ చేయలేని డేటాను పునరుద్ధరించే ప్రక్రియ. బ్యాకప్ నుండి నిల్వ వ్యవస్థ. డేటా రికవరీ ఎందుకు చాలా ముఖ్యమైనది? ప్రాథమిక డేటా వైఫల్యాలు, హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ వైఫల్యం, డేటా అవినీతి లేదా హానికరమైన దాడి, వైరస్ లేదా మాల్వేర్ లేదా డేటా బ్యాకప్ కాపీలను ప్రమాదవశాత్తు తొలగించడం వంటి మానవ కారణ సంఘటన ఫలితంగా ఉండవచ్చు. ప్రణాళిక లేని ఈవెంట్ నుండి వ్యాపారం పునరుద్ధరించడంలో సహాయపడటానికి మునుపటి సమయం నుండి పునరుద్ధరించబడింది. రెండు రకాల డేటా రికవరీ ఏమిటి? రెండు రకాల రికవరీలు, లాజికల్ డేటా రికవరీ మరియు భౌతిక డేటా రికవరీ ఎలా ఉన్నాయి? పరిస్థితిని బట్టి డేటాను రికవరీ చేయవచ్చు. పరిష్కారాలలో లాజికల్ ఫైల్ సిస్టమ్ విభజన, పట్టిక లేదా మాస్టర్ బూట్ రికార్డును రిపేర్ చేయడం లేదా ఫర్మ్వేర్ లేదా డ్రైవ్ రికవరీ టెక్నిక్లను అప్డేట్ చేయడం వంటివి ఉంటాయి. డేటా బ్యాకప్ అంటే హార్డ్వేర్ అని పిలుస్తారు మరియు రికవరీ అంటే బ్యాకప్ మరియు రికవరీ అనేది అవసరమైనప్పుడు పునరుద్ధరించడానికి మరియు అవసరమైనప్పుడు పునరుద్ధరించడానికి క్లిష్టమైన డేటా యొక్క డూప్లికేట్ కాపీలను తయారు చేసే ప్రక్రియ. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వైఫల్యం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ దాడులు లేదా మానవ తప్పిదాల, భౌతిక డేటా నష్టం వంటి ఏవైనా సమస్యల ఫలితంగా డేటా నష్టం లేదా అవినీతి నుండి సంస్థలను రక్షించండి. డాక్యుమెంట్లను యాక్సెస్ చేయడం సాధ్యం కాదు. అప్పుడు భౌతిక డేటా నష్టం పరిస్థితిలో భౌతిక లేదా యాంత్రిక డేటా నష్టం సంభవించే అవకాశం ఉంది. డేటా నిల్వ, మీడియా ఇకపై పనిచేయదు. ఈ పరిస్థితి వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. వేర్వేరు పరికరాల్లోని కారణాలు ప్రధానంగా అగ్నిమాపక లేదా నీటి నష్టం వల్ల, విద్యుత్ వైఫల్యం లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా భౌతిక డేటా నష్టం సంభవిస్తుంది. అదనంగా హార్డ్ డ్రైవ్లు సాధారణంగా భౌతిక డేటా నష్టంలో బేసిక్ గ్రౌండింగ్ సందడి చేయడం లేదా క్రాష్ అయిన హార్డ్ డ్రైవ్ రికవరీ శబ్దాలను క్లిక్ చేయడం ద్వారా భౌతిక నష్టానికి సంకేతాన్ని చూపుతాయి.
ఇది సంభవిస్తుంది నిల్వ పరికరంలోని మూలకాలు అవి పనిచేయని స్థాయికి దెబ్బతింటాయి, అందువల్ల డేటా చదవబడదు. భౌతిక నష్టం ఫైల్ అవినీతికి లేదా శాశ్వత డేటా నష్టానికి కూడా కారణమవుతుంది. అన్ని విలువైన ఫైళ్లు లాజికల్ డేటా నష్టంతో నిర్దిష్ట సెక్టార్లలో వైఫల్యం సంభవించినప్పుడు లాజికల్ డేటా నష్టానికి కారణాన్ని గుర్తించడం కష్టం. ప్రమాదవశాత్తు తొలగింపు, మానవ దోష విభజన, తొలగింపు, డేటా అవినీతి, మాల్వేర్, ఫార్మాటింగ్ మరియు అనేక ఇతర కారణాల వల్ల ఫైళ్లు యాక్సెస్ చేయలేకపోతే లాజికల్ వైఫల్యం సంభవిస్తుంది. లాజికల్ డేటా నష్టం పరిస్థితిలో పరికరం పూర్తిగా పనిచేస్తుంది కానీ ఫైళ్లకు యాక్సెస్ కోల్పోయింది. లాజికల్ డ్యామేజ్ తో సమస్య అది కనిపించదు. వినియోగదారు సాధారణంగా కొనసాగించడాన్ని కొనసాగించవచ్చు. పరికరం పరిస్థితి మరింత తీవ్రంగా మారినప్పుడు భౌతికంగా దెబ్బతిన్న పరికరం నుండి డేటాను పునరుద్ధరించడం చాలా క్లిష్టంగా ఉంటుంది. అయితే లాజికల్ డేటా రికవరీ చాలా సూటిగా ఉండదు. ఈ కేసును నిపుణులకు అప్పగించడం చాలా అవసరం, ఎందుకంటే మీరు పరిగణించవలసిన అనేక సూక్ష్మ నైపుణ్యాలు ఉన్నాయి. అనేక డేటా పునరుద్ధరణ సాధనాలు ఉన్నాయి ఇంటర్నెట్లో, కానీ వాటిని మీ పెళుసుగా ఉండే మీడియాలో ఉపయోగించడం ప్రమాదకర. డేటా రికవరీ సాఫ్ట్వేర్ మీ విలువైన డేటాను ఓవర్ రైట్ చేయగలదు, మరింత పునరుద్ధరణ సాధ్యం కాదు. ధృవీకరించని ప్రోగ్రాంలో వైరస్లు ఉండవచ్చు కాబట్టి మీ పరికరంలో దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడం వల్ల క్లయింట్కి భద్రత మరియు భద్రతను అందించడం మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది. అలాగే జూన్ 22, 2024 నుండి ఎవరైనా లేదా ఇంకేదైనా ఆన్పాసివ్ సర్వర్ల షట్డౌన్ కు కారణమైందని మీకు తెలిసినందున మొత్తం డేటాను పునరుద్ధరించడం ఒక లక్ష్యం. 2024 ఆగస్టు 29న మా CEO మిస్టర్ యాష్ ముఫారెహ్ చేసిన అప్డేట్ల కోసం మేము 2 మరియు 1.5 నెలలకు పైగా వేచి ఉండి పూర్తిగా అప్డేట్ ని విడుదల చేశాము. నిజమైన అస్పష్ట ఓ ఫౌండర్స్ హృదయాలను చుట్టుముట్టిన భావోద్వేగాలు. ఈ వార్త ఆన్పాసివ్ మరియు దాని CEO మిస్టర్ యాష్ ముఫారెహ్ కు అనూహ్యమైన ఆనందాన్ని కలిగించింది. ఆన్పాసివ్ 100% అన్ని సోర్స్ కోడ్లను మరియు 100% మొత్తం డేటాను తిరిగి పొందగలిగింది. ఆన్పాసివ్ మా ప్రయాణం యొక్క తదుపరి దశకు మంచిది మరియు సిద్ధంగా ఉంది. ఇది అన్ని డిజిటల్ ఉత్పత్తులతో సహా దాని వ్యవస్థాపకుల కోసం ఆన్పాసివ్ ఉత్పత్తి చేయబడినది. అన్ని AI నడిచే సొల్యూషన్స్, అన్ని వాలెట్లు, అన్ని నిధులతో ప్రయోజనం కోసం సృష్టించబడ్డాయి. ఓ ఫౌండర్స్ మరియు హ్యుమానిటీ శత్రువులు ప్రయత్నించారు, కానీ వారు ఆన్పాసివ్ కి మారారు, ఎందుకంటే మంచి ఎల్లప్పుడూ చెడును ఆన్పాసివ్ జయిస్తుంది. మరియు 2 సెప్టెంబర్ 2024 నెలలో జరుగుతాయి మరియు మిస్టర్ యాష్ ముఫారెహ్ మరియు అతని అద్భుతమైన మరియు నమ్మకమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన జీనియస్లు 100% కోలుకున్నారు. మా సోర్స్ కోడ్లు మరియు డేటా కానీ అవి వ్యవస్థాపకుల ఆశలు మరియు కలలను పునరుద్ధరించాయి.